హాయ్ అందరికీ, నేనేమో డాన్స్ క్లాస్కి రెడీ అవుతున్నాను. మా ఆయన వచ్చి బిల్టిమాకి వెళ్దాము, భవేష్కి హెల్మెట్ కొనాలి కదా అన్నారు. ఇప్పుడే భవేష్కి మాటలు వస్తూ ఉంది. వాడు వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే భలే ఉంది వినేదానికి. ఆమె అందరికీ ఫ్లయింగ్ కిస్ పెడుతున్నాడు. అమ్మకు కూడా ఒక ముద్దు పెట్టమ్మా అంటే పెట్టాడు. మేము కొత్త సైకిల్ కొన్నాం కదా, దానికి చైల్డ్ సిట్టర్ అరేంజ్ చేసాం భవేష్ కోసము. సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో ఏం చెక్క భవేష్ని వెనకాల కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు. బట్ 18+ పిల్లలకి అందరికీ హెల్మెట్ కంపల్సరీ అన్నమాట. దానికి ఇప్పుడు మేము బిల్టిమాకి వచ్చాము. నేను ఈ షాప్కి ఫస్ట్ టైం వస్తున్నాను. భవేష్ని తీసుకొని మా ఆయన ముందర వెళ్తా ఉన్నారు. ఇంటికి ఎప్పుడన్నా టూల్స్ కావాలంటే ఈ షాప్కి వస్తూ ఉంటారు. రీజనబుల్ ప్రైస్లో ఇక్కడ దొరుకుతుందనేసి. నాతో పాటు ఇద్దరు వచ్చారు కదా, తప్పిపోతారేమో అని భయపడ్డాను. కానీ చూస్తే నాకన్నా ముందు వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. భవేష్కేమో ఎస్కలేటర్ పైన ఇంకొక రౌండ్ పోవాలని గోలగోల చేశాడు. ఇంకా వాడిని అక్కడ తీసుకొని వచ్చి వాడి తలకి ఏ హెల్మెట్ సరిపోతుంది అనేసి ఈయనైతే చూస్తున్నాడు. ఎక్సెస్ కూడా పెట్టి చూసాము, అది కూడా వాడి తలకైతే పెద్దదిగానే నాకు కనబడతా అనింది. ఇంకా దానికి మించిన సైజ్ అయితే మాకు దొరకలేదు. సరే, దొరికిన సైజు తీసుకుందాం అనేసి అది తీసుకున్నాము. భవేష్ నన్ను లాక్కొని వెళ్తున్నాడు. పదమ్మా వెళ్దాము, ఎస్కలేటర్ పైన ఇంకొక రౌండ్ వెళ్దామని. ఓకేరా, ఇంకొక హెల్మెట్ చూద్దాం అనేసి చూసాము. ఇదైతే వాడికి బాగునింది. నన్నైతే వాడు లాక్కొని వెళ్ళిపోయాడు. వాడికి ఆ ఎస్కలేటర్ పైన పోవడం చాలా బాగా నచ్చినట్టుంది. మళ్ళీ ఏడుస్తున్నాడు. వెళ్దాం నాన్న అంటే ఇంకా సైలెంట్ గా వస్తున్నాడు. ప్యాంట్ పైకి ఉందిరా, కిందకి తీరా అంటే ఇంకా పైకి లేపి పెట్టుకున్నాడు. నాకు అది చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. మళ్ళీ కిందకి తీసుకొని అయితే వస్తున్నాడు. షాప్కి మనం ఏం కొనాలనే ఒక క్లారిటీతో వచ్చామంటే ½ అన్ అవర్లో మనం అన్ని కొనుక్కుంటూ వచ్చేస్తాము. భవేష్ చూసారా, ఎక్కడ కానీ కాసేపు కూడా సైలెంట్గా ఉన్నాడు. ఇంకా వాడు ఆడే ఆటలు చూసి అక్కడ ఉండే సెక్యూరిటీ అయితే నవ్వుతా అన్నాడు. భవేష్కి అలవాటు లేదు కదా, ఇదే ఫస్ట్ టైం హెల్మెట్ వేయడము. కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఇక్కడ హెల్మెట్ వేయాలి, లేకపోతే పోలీస్ వాళ్ళు చూస్తే ఫైన్ వేస్తారు. కానీ నా డాన్స్ క్లాస్కి వెళ్ళేదానికి కూడా నాకు టైం అయిపోతా ఉందని ఇంటికైతే మేము బయలుదేరేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.